దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 13:13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూడండి, అబ్రహాము బంధువైనటువంటి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించాడు. సొదొమ గొమొర్రా ప్రాంతమును యెహోవా నాశనం చేయకమునుపు ఆ ప్రాంతం యెహోవా తోట వలె, ఐగుప్తు వలె నీళ్లుపారు దేశమై ఉండేది. కనుక ఆ దేశమును ఆ పట్టణములోనికి వెళ్ళి లోతు అక్కడ నివసించాడు. అయితే ఆ పట్టణములో ఉన్నటువంటి మనుషులు మాత్రం దుష్టులుగా బహు పాపులుగా ఉండేవారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఎంత దుష్టులు, ఎంత బహు పాపులుగా జీవించారు అంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల్నే కాదు కానీ ఆ మార్గాన వెళ్తూ అక్కడ బస చేసేటువంటి వారిని కూడా ఎంతో వారితో పాపం చేస్తూ ఉండేవారు. అయితే వారి యొక్క పాపములు, దోషములు దేవుడికి ఎంతో అసహ్యాన్ని కలిగించిని. వెంటనే దేవుడు తన యొద్ద నుండి ఆకాశములో నుండి అగ్నిగంధకములను కురిపించి వారు చేస్తున్న విపరీతమైన చెడ్డ కార్యాలు బట్టి, ఆ దుష్ట కార్యాలు బట్టి, ఆ చెడిపోయినటువంటి ఆ పాప జీవితాన్ని దేవుడు ఓర్చుకొనలేక ఆ ప్రాంతం అంతటినీ కూడా ఆ మనుషులను, నేల మొలకలను సహితము అగ్నిగంధకాలు కురిపించి కాల్చివేశారు. చూడండి, ఈ దినాన మరి మన యొక్క మనం నివసించే ప్రాంతముల గురించి, మన రాష్ట్రము, మన యొక్క దేశం గురించి ఎంతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన యొక్క నివసించే ప్రాంతంలో దేవుని యొక్క కాపుదల ఉండాలని, దేవుని భయం ఉండాలని, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క శాంతి సమాధానం మన ప్రాంతంలో ఉండాలని దేవుని ప్రజలుగా మనమందరము కూడా ప్రతిరోజు ప్రార్థిస్తుంటాము. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువగా మనము మన ప్రాంతాల కొరకు, మన రాష్ట్రం, మన దేశం కొరకు, లోకంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి నడవడిక కలిగి జీవించాలని, ప్రతి చెడ్డ నీచమైన కార్యములను అసహించుకొని వారి మంచి మార్గంలోకి రావాలని తప్పక మానకుండా భారం కలిగి మనమందరం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత మన ప్రాంతాల మీదకి, మన దేశం మీదకి, మన రాష్ట్రాల మీదకి వచ్చేదిగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెన మన ప్రాంతాల మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద ఉండునట్లుగా దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు మనం ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నని బిడ్డలు మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. వారి కుటుంబాన్ని కడగండి తండ్రి. వారి యొక్క అడుగు జాడలో నడిపించండి. వారింటికి రక్షణ లేకుండా ఉన్నారేమో, ఇంకనూ కూడా వారికి రక్షణ కలిగి చెయ్యండి. రక్షణ కలిగిన వారు నేను భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయం బట్టి ప్రార్థించేవారుగా వారిని లేవనెత్తండి. ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు దేశం కొరకు తండ్రి, ప్రపంచం కొరకు తండ్రి, ప్రతి మానవాళి కొరకు నాయన అయా ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థించేవారికి ఉండాలని మీరు సెలవిస్తున్నారు కనుక అలాంటి ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా నీ ప్రజలకి తోడయుండి కాచి కాపాడమని, కీడు శోధన అపాయాలను తప్పించమని, పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని, నీ బిడ్డలను పోషించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.